హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసి క్రాస్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ చేసేది నేను వీడియోస్ అయితే పెట్టాను కదా. జాకెట్ మొత్తము మన సబ్స్క్రైబర్కి ఒకరికి క్రాస్ బెల్ట్ కొంచెం అర్థం కాలేదంట. అంటే నేను తొందరగా కొంచెం స్పీడ్గా పెట్టాను కదా వీడియో, అందుకని అర్థం కాలేదని మళ్ళీ పెట్టక్క అని అనింది. అందుకని తన కోసం అయితే నేను మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, క్రాస్ బెల్ట్ ఇలా రెడీ అయితే చేసుకున్నాక 3 ఉంటాయి కదా లైనింగ్లు, 2 ఒకటి మెయిన్ క్లాత్ ఒక లైనింగ్ ముందు జాయింట్ అయితే చేసుకోవాలి. కింది వైపు పెట్టి పై వైపు బ్లౌజు ఉల్టా పెట్టి ఉండాలి. ఇలా అయితే జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. తను వచ్చేసి మన కస్టమరే ఫస్ట్. ఇప్పుడు ఇంట్లో కొంచెం కొంచెం కుట్టుకుంటూ ఉంది, నేర్చుకొని ఇలాగే చూసుకుంటూ మన వీడియోస్ ఫాలో అవుతుందంట రోజు. ఇలా కుట్టేసి ఇలా చుట్టూ కొంచెం మర్చుకుంటూ వెళ్ళేసి తర్వాత ఇంకొకటి క్రాస్ బెల్ట్ ఉంది కదా, అదైతే ఇంకా మర్చేసి ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత అది ఎలా తీయాలి అనేది అర్థం కాలేదంట ఆ పాపకు. చూడండి, ఇక్కడ నుంచి మనము ఇలా చిన్నగా తీసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ జాకెట్ అయితే తొందరగా కుట్టి ఇవ్వాలి. నేను ఇంకా ఆ పాప కోసం అయితే వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. అది తొందరగా కుట్టేసి ఒక చోటుకి అయితే వెళ్ళాలి. తర్వాత అది ఎక్కడ వెళ్ళాలో నేను వీడియో అయితే చేస్తాను. మళ్ళీ ఈ వీడియో తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే పెడతాను, ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాం అనేది. తర్వాత ఇంకొక క్రాస్ బెల్ట్ అయితే కుట్టాలి. ఇంకా అక్కడికి వెళ్ళేది పని కూడా ఉంది. జాకెట్ తొందరగా అయిపోవాలా అని కుడుతున్నాను. కింది సైడు మనము పెద్ద టక్స్ ఉంటుంది కదా, మనము 2 వైపులది కూడా మనము ముందు వైపుకి ఉండాలి. ఇది పెద్ద టక్స్ అనేది. ఇలా మర్చుకుంటూ వెళ్ళేసి ఇంకా 2 క్రాస్ బెల్ట్ కూడా ఇంకా ఇలాగే కుట్టుకోవాలి. చూడండి, ఇలాగా అంతేనండి. ఇంకా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా అయితే తీసుకొని 2 అయితే ఇలా రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఇటు సైడు అటు సైడు. మనము ఇంకా పట్టీలు ఎక్స్ట్రా వచ్చిందో లేదో అని చూసుకొని, ఎక్స్ట్రా వస్తే మనము 2 టక్స్ ఉంటుంది కదా, 2 డాట్స్ ఉంటుంది కదా, అక్కడైతే మనం కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చి కరెక్ట్గా సరిపోయినాయి 2.